హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారు అనేది ఆ ప్రకటన యొక్క సారాంశం. కొంతమంది కలిసి తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. గత ప్రభుత్వం భారీ నుంచి సినిమా ఇండస్ట్రీని నేను కాపాడితే నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఉంది. దాంతోపాటు ఈ ముఖ్యమంత్రిని కలిసి కనీసం అభినందించాలనే ఆలోచన కూడా ఎందుకు లేకుండా పోయింది అని. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమాటోగ్రాఫర్ మంత్రి దుర్గేష్ హరిహర వీరమల్లుని ఆపడం కోసం ఆ నలుగురు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన న్యాయ విచారణ చేయాలంటూ హోంశాఖకు ఆదేశించటాలు, కోరడాలు లాంటివి చూసాం. వీటన్నిటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురుగా పేరున్న అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మేము ఆ నలుగురిలో లేము అని చెప్పారు. పవన్ కళ్యాణ్ పైన కుట్ర చేసే ఆలోచన, అటువంటి ధైర్యం ఎవరికి లేదు అని చెప్పారు. పైగా అసలు థియేటర్ల బంద్కు సంబంధించిన ఆలోచన మాత్రమే ఉంది, అది ప్రకటనగా లేదు. బంద్ చేయాలనే ఆలోచన నిర్ణయం మేము ఇంకా తీసుకోలేదు. ఒకరిద్దరి ప్రపోజల్ మాత్రమే. పైగా అటువంటి ప్రపోజల్ చేసిన వాళ్ళు జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు అంటూ దిల్ రాజు మాట్లాడడం చూసాం. ఆ తర్వాత జనసేన కూడా తమ పార్టీకి సంబంధించిన నాయకులపైన చర్యలు తీసుకోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆయన ఆదేశించడం చూసాం. సో ఆ తర్వాత తాజాగా ఈరోజు ఆర్ నారాయణమూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఆయన థియేటర్లకు సంబంధించిన అంశం పైన పవన్ కళ్యాణ్ బ్రాడ్గా ఆలోచించి ఉండాల్సింది కదా. హరిహర వీరమల్లు కోణంలో ఎందుకు చూస్తున్నారు దాన్ని? హరిహర వీరమల్లు సినిమాని ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? అటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. తన సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కాకుండా ఒక ఉప ముఖ్యమంత్రిగా సింగిల్ థియేటర్ ఓనర్ల కష్టాలేంటో ఆలోచించి ఉండాల్సింది అంటున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఏమాత్రం సమంజసంగా లేదు, ఆ లేఖ రాసి ఉండాల్సింది కాదు, ఆ లేఖ సరైంది కాదు అని చెప్తున్నారు. హరిహర వీరమల్లు అడ్డుకోవడం కోసం కొంతమంది ప్రయత్నం చేశారు అనేది కేవలం ఆరోపణ మాత్రమే, అపోహ మాత్రమే. అటువంటి ఆలోచన, అటువంటి ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సమస్య ఏంటో తెలుసుకోకుండా, దాని పరిష్కారం ఏంటో చూడకుండా తన సినిమా చుట్టూ ఎందుకు దాన్ని తిప్పుతున్నారు అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. ప్రధానంగా ఆర్ నారాయణమూర్తి ఆవేదన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న తర్వాత అర్థమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సింగిల్ థియేటర్లు, అక్కడ ఒక 500 ఇక్కడ ఒక 500 సింగిల్ థియేటర్లు ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటాం. దాన్ని ఏబీసీ థియేటర్లుగా, అలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన థియేటర్స్గా చూస్తూ ఉంటారు. సో ఆ థియేటర్ల సంఖ్య 40 నుంచి 50% పైగా తగ్గిపోతుంది. తెలంగాణలో 500 ఉండే ఇప్పుడు 200 ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 ఉండే ఇప్పుడు 250, 300 లోపు థియేటర్లుగా మారిపోయాయి. అంటే దాదాపు 40-50% థియేటర్లు తగ్గిపోతూ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళకి థియేటర్లు నడపడం అనేది లాభసాటిగా లేదు. ఎందుకు లేదు? మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లకు మాత్రం సినిమా రిలీజ్ సందర్భంగా షేర్ ఇస్తున్నారు. మిగతా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రం రెంట్కు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు 50 రోజులు 100 రోజులు ఆడడం అనేది సాధ్యమయ్యే పనిగా లేదు. కాబట్టి మొదటి వారం రోజుల్లోనో 2 వారాల్లోనో సినిమా నిర్మాతలు తాము పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవడం ఎలా అనే దానిపైన దృష్టి పెడుతున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్ల ధరలు పెంచుకుంటున్నారు. టికెట్ల ధరలు పెంచుకొని తాము పెట్టిన డబ్బు మొదటి 2 వారాల్లోనే రిటర్న్ అయ్యేలా చూసుకుంటున్నారు. కానీ ఈ 2 వారాలే సింగిల్ థియేటర్ స్క్రీన్స్లో సినిమా ఆడితే ఈ 2 వారాలకు సంబంధించిన రెంట్ మాత్రమే ఆ థియేటర్స్కి వస్తుంది. సినిమా వసూలు చేసే కలెక్షన్స్లో షేర్ రావట్లా. వెరాజ్ మల్టీప్లెక్స్లో వాళ్ళకి షేర్ వస్తుంది. ఈ వివక్ష ఎందుకు? సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా షేర్ ఇవ్వండి మాకు. వారం నడిచినా 2 వారాలు నడిచినా దానికి సంబంధించిన మాకు షేర్ వస్తే ఆ థియేటర్ సస్టైన్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పైగా మల్టీప్లెక్స్లో ఫుడ్ ఐటమ్స్, వాటరు, కూల్ డ్రింక్స్ వీటి పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేసేస్తున్నారు. అది కూడా ఆ థియేటర్లు, మల్టీప్లెక్స్లు సస్టైన్ అవ్వడానికి కారణమవుతుంది. వేరేస్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సింగిల్ స్క్రీన్ థియేటర్లో అక్కడికి వచ్చే ప్రేక్షకులు ఎఫర్డబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు టికెట్కి డబ్బులు పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ అంతకంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ పైనో లేకపోతే వాటరు, కూల్ డ్రింక్స్ వీటిపైనో ఎక్కువగా ఆ థియేటర్ల యాజమాన్యాలు అక్కడ ఎక్కువ వసూలు చేసే పరిస్థితి కూడా ఉండదు. సో ఆ రకంగా బిజినెస్ లేదు, మీరు షేర్ ఇవ్వట్లేదు. కేవలం రెంట్తో నడపడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అవన్నీ కళ్యాణ మండపాలుగా ఇంకో రకంగా మారిపోతున్నాయి. నిజంగానే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి, రూరల్ ఏరియాకి సంబంధించి, టైర్ 2 సిటీస్కి సంబంధించిన ప్రేక్షకులకు
తక్కువ ధరలో సినిమా చూసే అవకాశం కల్పించాలంటే ఆ థియేటర్స్ని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ పెద్దగా మీరు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి, చర్యలు ఏంటి? ఓ ఉప ముఖ్యమంత్రిగా మొత్తం ఇండస్ట్రీని పిలిచి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించిన కష్టాలేంటి, వాటిని బ్రతికించడం కోసం చేయాల్సిన పనులేంటి, ఏం చేస్తే బాగుంటుంది, వాటిని ఎలా బతికించవచ్చు అనే దానిపై చర్చ చేసి ఉండాల్సింది. కానీ మొత్తం సమస్యని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు పడుతున్న కష్టాలన్నింటినీ తీసుకొచ్చి హరిహర వీరవల్లు సినిమాని ఆపడం కోసం చేస్తున్నారనే కోణంలో ఆలోచించడం ఏమాత్రం సరైంది కాదు అంటున్నారు ఆర్ నారాయణమూర్తి. పైగా ఈ అంశానికి సంబంధించి గతంలోనూ మేము దాదాపు 20 ఏళ్లుగా వాళ్ళకి షేర్ ఇవ్వాలనే అంశంపైన కోరుతూ ఉన్నాం. ఛాంబర్ దగ్గర టెంట్లు వేసి మరీ ఆందోళన చేశాం. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఆర్ నారాయణమూర్తిని కూడా తప్పుపడుతూ మాట్లాడుతూ వస్తున్నారు. బహుశా వాళ్ళ ఆవేదనలో కూడా కొంత న్యాయం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఎందుకు మీరు మాట్లాడలేదు? అంతకుముందు 5 ఏళ్ళు మీరు ఎక్కడ టెంట్లు వేశారు, ఎక్కడ ఆందోళన చేశారు, ఎక్కడ మాట్లాడారు? గతంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా, అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించిన అంశంపై ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆ అంశాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మాట్లాడగానే దీన్ని ఇంకో దానికి ముడిపెట్టి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అలాంటి ప్రశ్న కూడా వాళ్ళు వేస్తున్నారు. సో అది సహేతుకమైనదే కావచ్చు. కానీ నారాయణమూర్తి గారి ఆవేదనలో, నారాయణమూర్తి గారు చెప్తున్న దాంట్లో తీసుకోవాల్సింది థియేటర్ల బంద్కు సంబంధించిన అంశంపైన ఎవరైనా బంద్ అనేది ఎక్కడైనా, ఏ ఆర్గనైజేషన్స్లో అయినా, ఏ యూనియన్లో అయినా, ఏ రంగంలో అయినా సర్టెన్ టైం ఉంటుంది, కొన్ని నామ్స్ ఉంటాయి. సో 3 వారాల ముందు నోటీసులు ఇచ్చే బంద్కి వెళ్తారు తప్ప నేరుగా బంద్ అనౌన్స్ చేసేయరు. పైగా జూన్ 10నో 12నో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే జూన్ 1కి థియేటర్ల బంద్కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఎవరు ప్రకటించారు, ఎక్కడ ప్రకటించారు, ఎక్కడ నోటీసులు ఇచ్చారు, ఎవరికి చెప్పారు? అటువంటిది లేదు కదా. మీరు ఎందుకు ఊహించుకుంటున్నారు? మీ పైన ఎవరో కుట్ర చేస్తున్నారనే ఒక ఇల్యూజన్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? పైగా మీరు మీ సినిమాకి సంబంధించిన మనిషి కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించే పొజిషన్లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి బ్రాడ్గా ఉండాలి కదా అనేది ఆయన ఆవేదన. సో బహుశా దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం ఏమైనా స్పందిస్తుందా, పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారా చూడాల్సి ఉంది.